సోషల్ మీడియాలో లాల్ సలాం ఇప్పుడు కేవలం ఒక హ్యాష్ట్యాగ్గా మిగిలిపోతుందా? ఒకప్పుడు అది విప్లవానికి ప్రతీకగా నిలిచేది. ఇప్పుడు ఎర్ర జెండా మన దేశ చరిత్ర పుస్తకాల్లో పాత ఫోటోలలో మాత్రమే మిగిలిపోతుందా? లాల్ సలాం యుగానికి ముగింపు పలికిందా? లేక ఇది వామపక్షాల పతనానికి మరో పెద్ద సంకేతమా? అందుకే ఇది కేవలం ఓటమి కాదు, ఒక సంపూర్ణ సిద్ధాంతం, ఉనికికి సంబంధించిన పోరాటం. నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. ఇప్పుడు ఎర్ర జెండా మన దేశ చరిత్ర పుస్తకాల్లో పాత ఫోటోలలో మాత్రమే మిగిలిపోతుందా? కేరళలో 2026 ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. అదే సమయంలో ఒక పెద్ద ప్రశ్నను మరింత బలంగా ముందుకు తెచ్చాయి. లాల్ సలాం యుగానికి ముగింపు పలికిందా? లేక ఇది వామపక్షాల పతనానికి మరో పెద్ద సంకేతమా? ఎందుకు అంటే ఈ కథ ఇప్పుడు కేవలం కేరళ గురించి కాదు, ఇది పశ్చిమ బెంగాల్, త్రిపుర వరకు వెళ్తున్నాయి. ఒకప్పుడు అక్కడ కమ్యూనిస్టుల పాలన అంచెలంచెలుగా కొనసాగేది. బెంగాల్ 14 సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పాలన సాగింది. కానీ ఇప్పుడు అక్కడ వారు పూర్తిగా కనుమరుగైపోయారు. చివరి ఆశగా మిగిలింది ఒక కేరళ మాత్రమే. అక్కడ కూడా కథ ముగిసినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో లాల్ సలాం ఇప్పుడు కేవలం ఒక హ్యాష్ట్యాగ్గా మిగిలిపోతుందా? ఒకప్పుడు అది విప్లవానికి ప్రతీకగా నిలిచేది. 2026 ఎన్నికల ఫలితాలతో 1967 తర్వాత తొలిసారిగా భారతదేశంలో ఒక రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం లేకుండా పోయింది. 1967 తర్వాత తొలిసారిగా భారతదేశంలో ఒక రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వం లేకుండా పోయింది. బెంగాల్, త్రిపుర, కేరళ ఒకప్పుడు కమ్యూనిస్టులకు బలమైన కోటలుగా ఉన్న ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు వారి ప్రభావం శూన్యానికి చేరుకుంది. అందుకే ఇది కేవలం ఓటమి కాదు, ఒక సంపూర్ణ సిద్ధాంతం, ఉనికికి సంబంధించిన పోరాటం. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, భారతదేశ ప్రజలు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించారా? ఎందుకంటే ఇప్పుడు సమస్య కేవలం సీట్ల సంఖ్య కాదు, ప్రజలపై ఉన్న పట్టును కోల్పోవడమే. అదే పట్టు ఒకప్పుడు వారికి పెద్ద బలం. ఒకప్పుడు కార్మికుడు, రైతు, సామాన్యుడు సర్వం నిలిచామని చెప్పుకోవడం కమ్యూనిస్టుల గుర్తింపు. కానీ ఇప్పుడు వారి నేల జారిపోయింది. ప్రశ్న ఏమిటంటే, కాలానికి అనుగుణంగా వారు తమను తాము మార్చుకోలేకపోయారా? లేక నేతలతో అనుసంధానమైన రాజకీయాలు ఇప్పుడు నేలలోనే కలిసిపోయాయా? బెంగాల్ పతనం, త్రిపురలలో పూర్తి స్థాయి ఓటమి, కేరళలో భారీ దెబ్బ, ఇవన్నీ యాదృచ్ఛికమా లేక ఒక పెద్ద సంకేతమా? ఇది ముగింపు ప్రారంభమా లేక ఇంకా పునరాగమనానికి అవకాశం కూడా ఉందా? ఈరోజు మనం ఈ నిజం లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన వామపక్షాలు ఈ స్థితికి ఎలా వచ్చాయి? ఈరోజు మనం కేవలం గెలుపోటముల గురించి కాదు, ప్రజలతో అనుసంధానం ఉన్న పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు చేరుకుందో చర్చించబోతున్నాం. కేరళలో పతనం, బంగాల్లో ఇచ్చిన పాఠాలు, అవినీతి ఆరోపణలు, ఆర్థిక వైఫల్యాలు, క్యాడర్ సంక్షోభం, ఇవన్నీ కలిసి ఎర్ర జెండాను చరిత్ర చౌరస్తాలో నిలబెట్టాయా? ఒకప్పుడు బెంగాల్లో జ్యోతి బసు పాలన చెరగని ముద్రలా ఉండేది. 34 ఏళ్ల పాటు కమ్యూనిస్టులే అధికారంలో ఉన్నారు. పార్టీ క్యాడర్ క్రమశిక్షణ అంత బలంగా ఉండేది. ప్రతిపక్షాలకు అక్కడ స్థానం దొరకడం చాలా కష్టమయ్యేది. కానీ 2011లో మొదలైన మార్పు దేశానికి షాక్కు గురిచేసింది. ఆ పతనం ఇప్పటికీ ఆగలేదు. 2024 లోక్సభ ఎన్నికల నాటికి సిపిఐఎం కేవలం 4 ఎంపీలు మాత్రమే మిగిలారు. 2026 నాటికి బెంగాల్, త్రిపురలో వారి పరిస్థితి మరింత బలహీనమైపోయింది. భూమి సంస్కరణలు వంటి అంశాల్లో కమ్యూనిస్టుల చారిత్రాత్మక పాత్రని ఎవ్వరూ మర్చిపోలేరు. లక్షలాది పేదలకు వారు భూమి, గౌరవాన్ని కల్పించారు. కానీ సింగూరు, నందిగ్రామ్ సంఘటనల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అభివృద్ధి, రైతుల ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించడంలో పార్టీ విఫలమైందని ప్రజలు కూడా భావించారు. ఒకప్పుడు తమ కోసం పోరాడిన పార్టీ ఇప్పుడు తమకు వ్యతిరేకంగా నిలిచిందనే భావనలో ప్రజల్లో బాగా పెరిగిపోయింది. దీంతో వారి సాంప్రదాయ ఓటర్లు ఇతర పార్టీల వైపు వెళ్ళిపోయారు. త్రిపురలో కూడా బీజేపీ విజయం ఒక విషయాన్ని స్పష్టం చేసింది. పాత క్యాడర్ ఆధారంగా మాత్రమే ఎప్పటికీ పాలన కొనసాగదు. యువత, కొత్త దృష్టి లేకపోతే ప్రజలు క్రమంగా దూరమవుతారు అని తెలిసింది. ఇప్పుడు కేరళలో జరిగిన ఓటమి కేవలం ఎన్నికల ఓటమే కాదు, అది
దశాబ్దాలుగా కొనసాగుతున్న నమ్మకానికి వచ్చిన పెద్ద దెబ్బ. 2026 కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ 102 సీట్లతో ఘన విజయాన్ని సాధించగా ఎల్డీఎఫ్ కేవలం 30 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇది ఎంత తీవ్రమైన పతనమో అర్థం చేసుకోవచ్చు మనం. కేరళలో ప్రస్తుతం అతిపెద్ద సమస్య ఆర్థిక సంక్షోభం. రాష్ట్ర అప్పులు 4 లక్షల కోట్ల రూపాయలకు దాటిపోయాయి. ప్రభుత్వ ఆదాయంలో సుమారు 20% అప్పులు వడ్డీకే వెళ్తుంది. విద్య, ఆరోగ్య రంగాల్లో కేరళ మంచి స్థానంలో ఉన్నప్పటికీ యువతకు కొత్త ఉద్యోగాలు సృష్టించడంలో విఫలమైంది. అందుకే యువత ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లాల్సి వస్తోంది. ఉచిత పథకాలు, సంక్షేమ రాజకీయాల మోడల్ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారంగా మారింది. ఇక శబరిమల వివాదం, ఉన్నత విద్యలో ప్రైవేట్ రంగానికి తగిన ప్రాధాన్యత లేకపోవడం యువత, మహిళల్లో అసంతృప్తిని చాలా పెంచింది. అవినీతి ఆరోపణలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ప్రజలు ఇప్పుడు కేవలం మంచి ర్యాంకింగ్స్తో సంతోషపడట్లేదు. వారికి ఉద్యోగాలు కావాలి, ఆదాయం కూడా కావాలి. కేరళ మోడల్ పాత పడిపోయింది అని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు మరో ప్రశ్న ఏమిటంటే, కమ్యూనిస్టు పార్టీలు కూడా పాతబడిపోయాయా? ఒకప్పుడు వారి అతిపెద్ద బలం క్రమశిక్షణ గల క్యాడర్, కానీ ఇప్పుడు అదే బలహీనంగా మారిపోయింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం తగ్గిపోయింది. కుటుంబ రాజకీయాల ప్రభావం కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్తలు ఇప్పుడు వృద్ధులయ్యారు. సోషల్ మీడియా, ఇంటర్నెట్ యుగంలో యువతతో పార్టీకి అనుసంధానం చాలా తగ్గిపోయింది. 18 నుంచి 25 ఏళ్లలో యువతుల్లో వామపక్షాలపై ఆసక్తి మొత్తానికి తగ్గిపోయింది. ఇప్పటికీ 1970 నాటి పాత నినాదాలనే పునరావృతం చేస్తున్నారు. కానీ నేటి ప్రజలు వాటిని కోరుకుంటున్నారా అనే ప్రశ్న ఇప్పుడు ఉంది. కొత్త ఆలోచనలకు పార్టీలో స్థానం లేదనే భావన పెరిగింది. ఇప్పుడు డిజిటల్ తరం నుంచి వామపక్షాలు పూర్తిగా దూరం అయ్యాయి. వారి కథనం ఇప్పుడు యువతకు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లా అనిపిస్తోంది. నాయకత్వ సంక్షోభం కేవలం ముఖాల సమస్య కాదు, ఆలోచనల సమస్య కూడా. కాలానికి అనుగుణంగా మారకపోవడమే పెద్ద కారణం. కన్హయ్య కుమార్ లాంటి నేతలు ఇతర పార్టీల్లో చేరడం కూడా దీనికి నిదర్శనంగా చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, వామపక్షాలు కేవలం భారతదేశంలో క్షీణిస్తున్నాయా, లేక ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందా? యూరోప్లో ఫ్రాన్స్ సోషలిస్ట్ పార్టీ, యూకే లేబర్ పార్టీ కాలానికి అనుగుణంగా తమ ఆలోచనలను మార్చుకున్నాయి. లాటిన్ అమెరికాలో కూడా వామపక్షాలు కొత్త రూపంలోకి మారాయి. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ కలిపి ముందుకు వచ్చాయి. చైనా, వియత్నాం కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలు చేసి తమను తాము నిలబెట్టుకున్నాయి కూడా. కానీ భారత వామపక్షాలు ఇప్పటికీ పాద సిద్ధాంతాలకే పరిమితమైపోయారని విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ భారత మధ్యతరగతి ఉచిత పథకాల కంటే అవకాశాలనే ఎక్కువ కోరుకుంటుంది. పెట్టుబడులు, అభివృద్ధి గురించి కూడా ఆలోచిస్తుంది. ప్రపంచం ఏఐ, ఆటోమేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వామపక్షాలు ఇంకా పాత కార్మికుల సమ్మె గురించి మాట్లాడుతున్నాయే అనే విమర్శలు కూడా చాలా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్లోబల్ డిస్కనెక్ట్ కారణంగా యువత కళ్ళల్లో వామపక్షాలు పాత వ్యవస్థగా కనిపిస్తున్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి ఒకప్పుడు బీజేపీ, వామపక్షాలు ఎప్పటికీ ఉంటాయి అన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ రాష్ట్రాలపై రాష్ట్రాలు గెలుస్తుంటే వామపక్షాలు రాష్ట్రాలపై రాష్ట్రాలు కోల్పోతున్నాయి. అయితే ఇది ముగింపా, లేక కొత్త రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉందా? ఎన్నికల పరంగా వారు బలహీనపడిన వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయ రంగాల్లో వారి సేవలను మర్చిపోలేం. పర్యావరణం, సమానత్వం, కార్మికుల హక్కుల వంటి అంశాలపై వారి స్వరం ఇంకా అవసరమే. ఇప్పుడు వారు ఎన్నికల రాజకీయాల కంటే యూనివర్సిటీ ఉద్యమాలు, ఎన్జిఓలలో ఎక్కువగా కనిపిస్తున్నారు మనకు. అది వారి శక్తి కేంద్రం మారిపోయింది అని సూచిస్తోంది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ సిద్ధాంతాలు ఒక్కసారిగా చనిపోవు. అవి రూపం మార్చుకుంటాయి అంతే. కేరళ ఫలితాలు ఒక విషయం స్పష్టం చేశాయి. పాత నినాదాల కాలం ముగిసింది. ఇప్పుడు ప్రజలు పనిని చూసి ఓటు వేస్తున్నారు. వామపక్షాలు తిరిగి రావాలి అంటే పెద్ద మార్పులే అవసరం. ఉచితాలకే పరిమితం కాకుండా సంపద సృష్టించడం, పెట్టుబడులు తీసుకురావడం నేర్చుకోవాలి. భారతీయ సంస్కృతి, మతపరమైన భావాలను గౌరవిస్తూ ప్రజలతో మళ్ళీ అనుసంధానం కావాలి. డిజిటల్ యుగానికి తగ్గట్టుగా కొత్త క్యాడర్ను తయారు చేయాలి. యువత భాషలో మాట్లాడాలి. ఈరోజు ఫలితం ఒక హెచ్చరిక. ఎర్ర జెండా మ్యూజియంలోకి వెళ్ళిపోవచ్చు, కానీ
సామాజిక న్యాయం గురించి ప్రశ్నలు మాత్రం ఎప్పటికీ ఉంటాయి. ప్రశ్న ఒకటే, వామపక్షాలు తమను తాము మార్చుకుంటాయా, కొత్త రూపంలోకి తిరిగి వస్తాయా? కాలం ఎవరి కోసము వేచి ఉండదు. ఇప్పుడు రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. ఈ పోటీలో వామపక్షాలు మళ్ళీ చేరగలవా? దానికి సమాధానం రాబోయే కాలమే చెబుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.